గుడ్ మార్నింగ్ ఆల్. ముందుగా తెలంగాణ టీవీ నేను వార్తలు వీక్షిస్తున్న అందరికి నమస్కారం. నెక్స్ట్ ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చిన హెడ్లైన్స్ చూస్తే, రష్యా నుండి చమురుగుండా 500% సుంకం, బిల్లు ప్రవేశపెట్టడానికి ట్రంప్ గ్రీన్ సిగ్నల్, వచ్చే వారమే ఓటింగ్కు అవకాశం, బిల్లును ప్రతిపాదించిన సెనేటర్ గ్రాహం అనుకుంటూ. నెక్స్ట్ భారత్ చైనాలపై తీవ్ర ప్రభావం, కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు అనుకుంటూ వార్తను ప్రచురించడం జరిగింది. నెక్స్ట్ ఈడీ వర్సెస్ దీది, కోల్కతాలో ఐపాక్ కార్యాలయంపై సోదాలపై బగ్గుమన్న బెంగాల్ సీఎం, బొగ్గు కుంభకోణంపై దర్యాప్తులో భాగంగా తనిఖీలున్న ఈడీ, ఆ పేరు తృణమూల సమాచారం తీసుకెళ్లారని మమత మండిపాటు, ప్రతీక్ జైన్ నివాసానికి సీఎం వెళ్లడంతో హైడ్రామా అనుకుంటూ ఒక వార్తనైతే హైలైట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వెనుక పెద్ద కుట్ర అనుకుంటూ, ఇల్లు ఆస్తి లేని పేదలకు ఓటు ఒక గుర్తింపు, దాన్ని తీసేసేందుకు భాజపా పన్నాగం పన్నింది అనుకుంటూ మెయిన్గా ఒక వార్తనైతే ప్రచురించడం జరిగింది. ఫిబ్రవరి 3 నుంచి 9 ఉమ్మడి జిల్లాల బహిరంగ సభలు. తొలుత మహబూబ్నగర్ జిల్లాలో 1,00,000 మందితో సభ అనుకుంటూ, మున్సిపల్ ఎన్నికల్లో బీఫామ్ ఎవరికిస్తే వారిని ఐక్యంగా గెలిపించాలనుకుంటూ రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను అయితే హైలైట్ చేశారు. పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్కు అనుమత, అమెరికా సామ్రాజ్యవాద ధోరణులపై వ్యతిరేకిస్తాను అనుకుంటూ రష్యా చేసినటువంటి వ్యాఖ్యలు. 66 అంతర్జాతీయ సంస్థల నుంచి అమెరికా నిష్క్రమణ, అతి వేగానికి 4 ప్రాణాలు బలి, చెట్టును ఢీకొన్న కారు, 4 విద్యార్థుల దుర్మరణం అనుకుంటూ ఒక వార్తను అయితే హైలైట్ చేయడం జరిగింది. మేడారం జాతరకు రండి, కేసీఆర్కు ఆహ్వానం. పిక్చర్లో మంత్రి సీతక్క, కొండ సూర్యక్కను కేసీఆర్ దంపతులు అనుకుంటూ క్లిప్పింగ్ అయితే యాడ్ చేయడం జరిగింది. అరవలి క్షేత్రానికి వెళ్ళి ఆహ్వాన పత్రిక అందించారనుకుంటూ వార్తను అయితే ప్రచురించడం జరిగింది. నెక్స్ట్ పేజీకి వెళ్తే, టీచర్ల హేతుబద్ధీకరణకు సీఎం పచ్చజెండా అనుకుంటూ, ప్రీ ప్రైమరీ చిన్నారులకు రవాణా సౌకర్యం. నెక్స్ట్ అదనపు కలెక్టర్లు ఎండీలుగా నియమించాలనుకుంటూ గ్రూప్ 1 అధికారుల సంఘం వెనక్కి సంబంధించినటువంటి ఒక వార్తను అయితే ప్రచురించడం జరిగింది. వెనుక పెద్ద కుట్ర, దాని కంటిన్యూషన్ రాసుకొచ్చారు. ఇంకా నెక్స్ట్ పురపూర్ కాంగ్రెస్ సమర సంఘం అనుకుంటూ ఒక వార్తను ప్రచురించడం జరిగింది. నెక్స్ట్ సామ్రాజ్యవాదుల కంటే భాజపా ప్రమాదకరం, డిప్యూటీ సీఎం భట్టి, ప్రాధాన్యాన్ని నెరవేర్చేందుకు సంస్కరణలు అనుకుంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ఇక్కడ ప్రచురించడం జరిగింది. నెక్స్ట్ బాధ్యతలు స్వీకరించిన శంకర్ నాయక్. నెక్స్ట్ పేజీకి వెళ్తే, మళ్ళీ వలసవాద యుగంలోకి, అమెరికా సైనికులు ఇటీవల వెనిజువేలా రాజధాని కరకాసులో అధ్యక్ష భవనంపై మెరుపు దాడి చేసి ఆ అధ్యక్షుడు నికోలస్ మదురో దంపతులను అపహరించి న్యూయార్క్ తీసుకుపోయారు. మా దగ్గర ఉగ్రవాదానికి పాల్పడుతుందంటూ మదురోపై క్రిమినల్ కేసు పెట్టి అక్కడ విచారిస్తున్నారు. దేశ అధ్యక్షుడి అపహరణకు పలు దేశాలు ఖండించాయనుకుంటూ, భారత్ మాత్రం సమస్యను శాంతియుతంగా సంప్రదింపులతో పరిష్కరించుకోవాలంటూ పిలుపునిచ్చింది అనుకుంటూ వార్తనైతే ప్రచురించింది. నెక్స్ట్ ఎంత వేగంగా దానికి సంబంధించిన బ్లోట్ పర్యావరణానికి పెద్ద ప్రమాదం, మానిటర్ ఎలా జరుగుతాయి, దానికి సంబంధించి ఒక వార్తనైతే ప్రచురించడం జరిగింది. నెక్స్ట్ పేజీకి వెళ్తే, రాడార్కు చిక్కవు, శత్రువులకు దొరకవు, డ్రోన్ల తయారీ ల్యాబ్ను సైన్యానికి సమకూర్చిన బిట్స్ హైదరాబాద్ విద్యార్థులు అనుకుంటూ వార్తనైతే ప్రచురించింది. ఆపరేషన్ సింధూర్ స్ఫూర్తితో దీన్ని తయారు చేసామనుకుంటూ బిట్స్ అయితే తెలపడం జరిగింది. డీలర్ వద్ద రిజిస్ట్రేషన్, వ్యక్తిగత వాహనాలకు ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు, 15 రోజుల్లో అందుబాటులోకి రానున్న సాఫ్ట్వేర్ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం అనుకుంటూ వార్తనైతే ప్రచురించడం జరిగింది. శాటిలైట్ ద్వారా టోల్ రుసుము వసూలు, హైదరాబాద్ విజయవాడ హైవేపై పంతంగి ప్లాజా వద్ద ట్రయల్ రన్ అనుకుంటూ
ఒక వార్తనైతే ప్రచురించడం జరిగింది. ఇక నెక్స్ట్ యూనివర్సిటీలో బీఎస్సీ ప్రశ్న పత్రాలు లీకు, ఏఐ ఆధారిత పెన్నులతో జవాబులు రాత అనుకుంటూ వాట్సాప్ ద్వారా ఇన్ సర్వీస్ అభ్యర్థులకు చేరవేత, 35 మంది ప్రవేశాలు రద్దు, ఉన్నతాధికారి 3 సిబ్బంది సస్పెన్షన్ అనుకుంటూ ఒక వార్తను ప్రచురించడం జరిగింది. 156 కిలోల గర్భిణి ప్రసవం చేసిన ప్రభుత్వ వైద్యులు. 12 క్యూబాశాట్ ఉపగ్రహ ప్రయోగం, దీన్ని రూపొందించిన 17 మంది హైదరాబాద్ విద్యార్థులు అనుకుంటూ వార్తనైతే ప్రచురించడం జరిగింది. నెక్స్ట్ ప్రభుత్వ భూములపై నిశ్చిత దృష్టి, నిషేధించే జాబితా తయారీలో రిజిస్ట్రేషన్ల శాఖ, అన్ని జిల్లాల్లో రీవెరిఫికేషన్ చేస్తున్న రెవెన్యూ యంత్రాంగం, సర్కారు భూములకు రిజిస్ట్రేషన్లపై మంత్రి పొంగులేటి ఆగ్రహం అనుకుంటూ వార్తనైతే ప్రచురించడం జరిగింది. మేడారకం జాతరకు కేసీఆర్కు ఆహ్వానం, రాష్ట్రంలో శైల పద్ధతిలో పంట ఉత్పత్తుల నిల్వ అనుకుంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్కి సంబంధించినటువంటి ఒక వార్తనైతే, తెలంగాణలో నీళ్ల అన్యాయంలో మొదటి ద్రోహి కాంగ్రెసే, కేసీఆర్ కృష్ణా జలాలను తాకట్టు పేరు కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుకుంటూ ఒక వార్తను ప్రచురించారు. 6 గ్యారంటీలపై ప్రశ్నిస్తూనే ఉంటాం, బారాస కొల్లాపూర్ శేర్లింగంపల్లి నేతల చేరిక కార్యక్రమంలో కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల్ని ప్రచురించడం జరిగింది. నెక్స్ట్ ఫిబ్రవరి 17, 18 తేదీలో బయో ఆసియా సదస్సు అనుకుంటూ ఒక వార్తను ప్రచురించారు. నెక్స్ట్ ఓటర్ల జాబితాల్లో అభ్యంతరాలపై చర్చ, రాజకీయ పార్టీలతో సిఈసి సమావేశం అనుకుంటూ మక్తల్పేట కొడంగల్ ఎత్తిపోతలపై ఏకాభిప్రాయం, రూపాయలు లక్షల్లో చెల్లించాల్సిన సొమ్ము రూపాయలు వేలుగా మార్చారు. భూభారతి పోర్టల్లో ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడి దందా, జనగామలో వ్యక్తి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిందనుకుంటూ ఒక వార్తని. నెక్స్ట్ రష్యా నుంచి అమ్ముకుంటే 500% సొంకం అనుకుంటూ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలను ఒకసారి ప్రచురించారు. ఇక్కడ ప్రయోగశాలల విజ్ఞానం ప్రజాక్షేత్రంలో వికసించాలి అనుకుంటూ, మాతృభాషలో శాస్త్ర విజ్ఞాన బోధనతోనే సమాజానికి సైన్స్ చేరువ, ల్యాబ్ టు సొసైటీ సైన్స్ కమ్యూనికేషన్ పాత్ర, జాతీయ సదస్సులో మాజీ ముఖ్యమంత్రి వెంకయ్యనాయుడు చేసినటువంటి వ్యాఖ్యలను అయితే ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. తెలంగాణలో భారీగా పెరిగిన ఈవీలు, మంత్రి పొన్నం ప్రభాకర్ అనుకుంటూ ఒక వార్తను, నేనున్నా కష్టపడి బాగా చదవండి, నిరుపేద విద్యార్థులు కేసీఆర్ ఆర్థిక భరోసా అనుకుంటూ ఒక వార్తనైతే ప్రచురించింది. కొత్త ప్రభాకర్ రెడ్డి పిటిషన్లో విచారణ నుంచి తప్పున న్యాయమూర్తి. నెక్స్ట్ స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న సీఎం అనుకుంటూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి, మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని వెల్లడి, సెల్ ఫోన్ నంబర్లు ఎందుకు ఇచ్చారు, బారాస మాజీ ఎమ్మెల్యేలను ప్రశ్నించిన సిట్ అనుకుంటూ వార్తను ప్రచురించారు. టెలిమెట్రిక్ ఏర్పాటుపై కేంద్రం రాష్ట్రం ప్రభుత్వాలు నిర్లక్ష్యం అంటూ హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా హైలైట్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ పేజీకి వెళ్తే, ఛాంపియన్ పేజీలో మెరుపుల ఆటకు వేళాయే, నేటి నుంచే WBL తొలి మ్యాచ్లో ముంబై బెంగళూరు అనుకుంటూ వార్తను ప్రచురించారు. నెక్స్ట్ ఆసియా అథ్లెటిక్స్ లక్ష్య నిత్య అనుకుంటూ వార్తను హైలైట్ చేశారు. ఆఖరిది ఆశిస్తే యశస్సు సిరీస్ అనుకుంటూ వార్తని. 8వ స్థానంలో వచ్చి నబీ మెరుపు సెంచరీ, హైదరాబాద్కు అనూహ్య ఓటమి, విజయ్ హజారే ట్రోఫీకి సంబంధించినటువంటి ఒక వార్తని. షూటర్పై కోచ్ లైంగిక వేధింపులు, శ్రీలంక బ్యాటింగ్ కోచ్గా రాఠోడ్ అనుకుంటూ ఒక వార్తని ప్రచురించడం జరిగింది. మన నెక్స్ట్ పేజ్కి వెళ్తే, అమెరికా సామ్రాజ్యవాద ధోరణి వ్యతిరేకిస్తున్నాం, అంతర్జాతీయ సముద్ర యాన చట్టాలను గౌరవించండి, అమెరికాకు రష్యా హితవు, నౌకలో 3 భారతీయులు అనుకుంటూ ఒక వార్తనైతే హైలైట్ చేయడం జరిగింది. ప్రతి కుక్కను తొలగించాలని చెప్పలేదు, ఏబీసీ నిబంధనల ప్రకారం వెళ్ళాలన్నా అనుకుంటూ
సుప్రీంకోర్టు చేసినటువంటి తీర్పుకు సంబంధించినటువంటి ఒక వార్తను హైలైట్ చేయడం జరిగింది. పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ కన్నుమూత, పలువురు ప్రముఖులు సంతాపం అనుకుంటూ ఒక వార్త. నెక్స్ట్, మహిళను కాల్చి చంపిన ఐసీఈ అధికారి, పోలీసులు తీవ్ర ఉద్రిక్త అనుకుంటూ, ఒంటి చేత్తో 8 యుద్ధాలు ఆపా, పెట్రోల్పై మారిన వైఖరి, నోబెల్కు నాకు పెద్ద విషయం కాదు అనుకుంటూ ట్రంప్ చేసినటువంటి కామెంట్స్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఇక నడుము ఎత్తు కొలతల నిష్పత్తిలో ఉపకాయం అంచనా అనుకుంటూ ఒక వార్తను హైలైట్ చేశారు. సైనికుల అంత్యక్రియలు అనుకుంటూ వెనిజువేలా సైనికులకు అంత్యక్రియలు, దానికి సంబంధించినటువంటి ఒక వార్తను హైలైట్ చేశారు. హైకోర్టు సుప్రీం విచారణ 13కు వాయిదా, అతివేగానికి 4 ప్రాణాలు బలి, రోహిత్, సూర్యదేవ్, సుమిత్ అనుకుంటూ శ్రీనిఖిల్, దానికి సరుకులు ఇరుక్కుపోయిన మృతదేహాలు అనుకుంటూ ఒక వార్తను అయితే హైలైట్ చేయడం జరిగింది. జల వివాదాల విచారణలో బలమైన వాదనలు, న్యాయ నిపుణులకు సీఎం రేవంత్ రెడ్డి ఉత్తమ సూచనలు, సుప్రీంకోర్టు ట్రైబ్యునల్ కేసులపై సమీక్ష అనుకుంటూ, తర్వాత ప్రతి విద్యా సంస్థలను కౌన్సిలర్ తప్పనిసరి, 100 మంది దాటితే నియమించుకోవాల్సిందే, మానసిక ఆరోగ్య విధానం రూపొందించుకోవాలి, కోచింగ్ ఇన్స్టిట్యూట్లకు నిబంధనల వర్తింపు, మార్పులు ర్యాంకులను బట్టి బ్యాచ్లుగా విభజించకూడదు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యం రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఏటీసీ మంజూరు, ప్రభుత్వ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రాన్ని మంజూరు చేసింది. 10 నుంచి సంక్రాంతి సెలవులు, మంత్రి శ్రీధర్బాబు వ్యాఖ్యలపై నిరుద్యోగుల ర్యాలీ, దానికి సంబంధించినటువంటి ఒక వార్త. పండుగ ప్రయాణమా జరభద్రం, హైదరాబాద్ విజయవాడ హైవేలో చాలా చోట్ల సాగుతున్న పనులు, మరింత అప్రమత్తతతోనే కేంద్రం క్షేమం సంతోషం అనుకుంటూ వార్తను ప్రచురించింది. కొండగంటలో తీర్చిదిద్దే పనులకు పాలనా అనుమతులు లభించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నెక్స్ట్, ఇక్కడ కేటీఆర్ హరీష్లను జైలుకు పంపాలని కుట్ర అనుకుంటూ హరీష్ ప్రవీణ్ కుమార్ ఆరోపణలకు సంబంధించినటువంటి ఒక వార్తను హైలైట్ చేశారు. నెక్స్ట్, టెట్ లేని టీచర్ల వివరాలు పంపండి, రాష్ట్రాల కేంద్ర విద్యాశాఖ లేఖ అనుకుంటూ క్లిప్పింగ్ యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్, డీజీపీ నియామక వివాదంపై నేడు ఉత్తర్వులు అనుకుంటూ జీవో 229కి వ్యతిరేకంగా ధర్నాలు అనుకుంటూ ఒక వార్తను ప్రచురించడం జరిగింది. నెక్స్ట్, సినిమా పేజీకి వస్తే, రానే వచ్చాడు రాయ అనుకుంటూ, అల్లుడు వస్తున్నాడు రెడీనా అనుకుంటూ నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి సినిమాకు సంబంధించినటువంటి ఒక వార్తను ప్రచురించడం జరిగింది. ప్రియాంక చోప్రాకు సంబంధించిన ఒక క్లిప్పింగ్, తొలి సీజన్ నుంచి కానిస్టేబుల్ అనుకుంటూ మా అమ్మలాగే ఆ పిల్లల్ని ప్రేమిస్తున్నా అనుకుంటూ శ్రీలీలకు సంబంధించినటువంటి ఒక వార్తను హైలైట్ చేసిన సేవాస్ఫూర్తిని లభించే చిత్రం అనుకుంటూ రవిచంద్ర చేసినటువంటి వ్యాఖ్యల్ని హైలైట్ చేశారు ఇక్కడ. నెక్స్ట్, బిజినెస్ పేజీకి వస్తే, బేర్ మొన్న 7.69 లక్షల కోట్లు టారెత్తించిన అమెరికా 500% సుంకాల బిల్లు అనుకుంటూ సెన్సెక్స్ 780 దిగుకి 644 నిఫ్టీ అనుకుంటూ 264 నిఫ్టీ అనుకుంటూ వార్తను ప్రచురించడం. రిలయన్స్ షేర్కు 4 రోజులు 8% నష్టం, భారీ యంత్ర పరికరాల షేర్లు డీలా, ఎగుమతి ఆధారిత కంపెనీ షేర్లకు సుంకాల సెగ అనుకుంటూ ఒక వార్తను ప్రచురించడం జరిగింది. నెక్స్ట్, ఎయిర్ ఇండియాకు బోయింగ్ డ్రీమ్ లైనర్ జుట్టు పెరగడానికి ఆల్కెమ్ ల్యాబ్స్ థెరపీ కిట్ అనుకుంటూ దానికి సంబంధించినటువంటి ఒక వార్తని. 4 ట్రేడింగ్ రోజులు తగ్గాయి ఇలా అనుకుంటూ సెన్సెక్స్ 1881.05 పాయింట్లు 1.84% తగ్గింది అనుకుంటూ, నిఫ్టీ 451.70 తగ్గింది అనుకుంటూ, మార్కెట్ విలువ 9 లక్షల కోట్లు అనుకుంటూ ఒక వార్తను అయితే హైలైట్ చేయడం జరిగింది. నెక్స్ట్, సంపదలో 75% సమాజానికి ఇచ్చేస్తాం అనుకుంటూ కుమారుడి హఠాన్ మరణం వేళ వేదాంత అగర్వాల్ పునరుద్ఘాటన అనుకుంటూ ఒక వార్తను అయితే ప్రచురించడం జరిగింది. ఒక ఛార్జింగ్ 810 కిలోమీటర్లు, వోల్వో విద్యుత్ ఎస్యూవి EX60 అనుకుంటూ ఒక వార్తని
EX60 అనుకుంటూ ఒక వార్తను అయితే ప్రచురించడం జరిగింది. చైనా కంపెనీపై ఆంక్షల ఎత్తివేత, ప్రభుత్వ కాంట్రాక్టర్లకు బిడ్డింగ్కు అనుమతి ఇచ్చే అవకాశం, భారత ఆర్థిక శాఖ యోజన అనుకుంటూ ఒక వార్తను అయితే హైలైట్ చేశారు. ఇంకా IPO సమాచారం అనుకుంటూ ఒక వార్తని ఇతర నియంత్రణ సంస్థల పరిధిలోని వ్యాపారాలు చేయొచ్చు అనుకుంటూ స్టాక్ బ్రోకర్లకు సెబీ కొత్త నిబంధనలు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా నెక్స్ట్, భారత్ పాక్ల మధ్య శాంతి కోరుకోవడం రాజద్రోహం కాదు అంటూ హిమాచల్ హైకోర్టు వ్యాఖ్యలకు సంబంధించినటువంటి ఒక వార్త. దాని తర్వాత, రాజ్యాంగ వ్యవస్థను శూన్యంలో ఉంచలేం, జస్టిస్ యశ్వంత్ వర్మ పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేస్తూ హైకోర్టు వ్యాఖ్యలు అనుకుంటూ ఒక వార్తని హైలైట్ చేయడం జరిగింది. నెక్స్ట్, సింధు జలాల ఒప్పందాన్ని అమలు చేసి తీరాల్సిందే పాక్ అనుకుంటూ వార్తని హైలైట్ చేశారు. నెక్స్ట్, పలు రాష్ట్రాల కోర్టులకు బాంబు బెదిరింపులు, రామ్జీ చట్టానికి వ్యతిరేకంగా రేపటి నుంచి దేశవ్యాప్త ఉద్యమం అనుకుంటూ జాతీయ స్థాయి రౌండ్ టేబుల్లో నిర్ణయం అనుకుంటూ ఒక వార్తని హైలైట్ చేశారు. నెక్స్ట్, యాచకుడి మృతదేహం, లక్షల నగదు, విదేశీ కరెన్సీ అనుకుంటూ ఒక వార్తని హైలైట్ చేశారు. సైనిక చర్యకు వెనుకాడబోమన్న అమెరికా హెచ్చరికల నేపథ్యంలో కొలంబియాలో ప్రభుత్వం మద్దతుదారుల ప్రదర్శన అనుకుంటూ ఒక వార్తను హైలైట్ చేశారు. భవిష్యత్తులో మనకు స్పేస్ స్టేషన్ ప్రత్యామ్నాయం అన్వేషించాలి అనుకుంటే 50 ఏళ్ల భూమిపై తరిగిపోనున్న వనరులు, పరిశోధనకు పెట్టుబడులు పెరగాలి అనుకుంటూ ఒక వార్తని హైలైట్ చేయడం జరిగింది. నెక్స్ట్, తెలంగాణ నీళ్ళ విషయంలో భాజపా పాత్ర ఎక్కడా లేదు, నాడు కేసీఆర్ జగన్ కుమ్మక్కై నీటిని ఏపీకి అక్రమంగా తరలించారు అంటూ చామలకు చేసినటువంటి వ్యాఖ్యల్ని హైలైట్ చేశారు. నెక్స్ట్, పరిశోధనలు ఇలా జరుగుతాయా, అనేక విషయాలు తెలుసుకున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు సుదూర ప్రాంతాల నుంచి రాక అనుకుంటూ ఒక వార్తని. నెక్స్ట్, నెల్లూరు టాటా పవర్ 6,675 కోట్లతో ప్రాజెక్ట్ అనుకుంటూ ఒక వార్తను అయితే హైలైట్ చేయడం జరిగింది. 4వ రోజు అరణ్య బ్లోఅవుట్ అరికట్టేందుకు ONGC చర్యలు అనుకుంటూ ఒక వార్తను అయితే హైలైట్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఆడపడుచులకు అండగా ఉంటా, ఈ ఏడాదిలోనే 1,00,000 మందిని పారిశ్రామికవేత్తలుగా మారుస్తున్నాం, గుంటూరు సరస్ మేళలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. 145 కేసులు, 30 సార్లు జైలుకు అనుకుంటూ వార్తను అయితే హైలైట్ చేయడం జరిగింది. ఇవ్వండి ఈరోజు తెలంగాణ TV9 హెడ్లైన్స్ అండ్ ఈనాడు పేపర్లో వచ్చినటువంటి హెడ్లైన్స్. మళ్ళీ తిరిగి రేపటి హెడ్లైన్స్ దాంట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.